హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? 2019 సంవత్సరంలోకి వచ్చేసాం. మరి ఈ 2019 జనవరి 1 తారీఖు నుంచి 31 వరకు ఈ నెల మరి మాసాల రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మన వీడియోలో తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా ధన్యవాదములు. ఇక మనం విషయంలోకి వస్తే 1వ తేదీ బుధుడు ధనుసునందు, శుక్రుడు వృశ్చికమునందు, 14వ తేదీ రవి మకరమునందు, 20వ తేదీ బుధుడు మకరమునందు, 29వ తేదీ శుక్రుడు ధనుసునందు ప్రవేశిస్తారు. 4వ తేదీన మాస శివరాత్రి, 7వ తేదీ చంద్ర దర్శనం, 14వ తేదీ భోగి, 15వ తేదీ సంక్రాంతి, 16వ తేదీ కనుమ, 17వ తేదీ ముక్కనుమ. సావిత్రి గౌరీ వ్రతం. 19వ తేదీ శని త్రయోదశి. వృషభ, కన్య, వృశ్చిక, ధనస్సు, మకర రాశుల వారికి శనికి తైలాభిషేకం చేయించిన శుభం కలుగుతుంది. ఇక రాశి ఫలాల్లో ముందుగా మేషరాశి. ఈ మాసం ద్వితీయార్థం అంటే 15 రోజుల తర్వాత ఆశాజనకంగా ఉంది. ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. వస్త్రాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. సన్నిహితులకు శుభాకాంక్షలు తెలియజేస్తారు. పదవులు దక్కకపోవచ్చు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి. సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక విషయాలు ఎవరికి చెప్పకూడదు. వ్యవహారాలను స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్యాలు తగదు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. వేడుకలకు సన్నాహాలు సాగిస్తారు. దైవ దర్శనాలు అతి కష్టం మీద జరుగుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. పందాలు, పోటీలు ఉల్లాసాన్నిస్తే ప్రయాణంలో అవస్థలు తప్పవు. ఇక 2వ రాశిగా చూస్తే వృషభ రాశి. వేడుకలను ఘనంగా చేస్తారు. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. ఆదాయం, ఖర్చులు సంతృప్తికరంగా ఉంటే ఖర్చులు భారము అనిపించవు. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి కళాత్మక ఏదైతే ఉందో అది ప్రోత్సాహంగా ఉంటుంది. సంతానం ఏదైతే ఉందో వాళ్ళ అత్యుత్సాహాన్ని అదుపు చేయాలి. అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. పదవులు, బాధ్యతలను తప్పుకుంటారు. గృహ మార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. ఆరోగ్యం కొంచెం జాగ్రత్త. ఉద్యోగస్తులకు ధన ప్రలోభం తగదు. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. మీ వాగ్దాటితో కొనుగోలుదారులను ఆకట్టుకుంటారు. వృత్తుల వారికి ప్రజా సంబంధాలు బలపడతాయి. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. వాహన చోదకులకు దూకుడు తగదు. విద్యార్థులకు ఒత్తిడి అధికంగా ఉంది. ఇక 3వ రాశిగా చూస్తే మిథున రాశి. శుభకార్యానికి తీవ్రంగా యత్నాలు సాగిస్తారు. అవకాశాలను వదులుకోవద్దు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. సంప్రదింపులు ఫలిస్తాయి. మీ ప్రతిపాదనలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆమోదం లభిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. చేతిలో ధనం నిలవదు. బంధువులతో మంచి సంబంధాలు నెలకొంటే అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగాలి. సంతాన విషయంలో శుభ పరిణామాలు సంభవం. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలంగా ఉంది. పరిచయాలు ఉన్నతికి దోహదపడతాయి. వృత్తి వ్యాపారాల్లో రాణింపు అనుభవం గడిస్తారు. జూదాలు, పందాలకు దూరంగా ఉండాలి. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఇక మరొక రాశిగా చూస్తే కర్కాటక రాశి. ఈ మాసం అంతా యోగదాయకమే. మీకు ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి. ఉన్నత పదవులు అందుకుంటారు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యతిరేకులతో జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని అతిగా విశ్వసించకూడదు. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. వస్త్ర ప్రాప్తి, వాహన యోగం ఉన్నాయి. ఖర్చులు అధికంగా ఉన్నాయి. సంతృప్తికరంగా ఉన్నాయి. కొన్ని సమస్యల నుండి బయటపడతారు. కొత్త ప్రయత్నాలు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోవాలి. సలహాలు, సహాయం ఎవరిని ఆశించకూడదు. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. చెల్లింపులు, నగదు స్వీకరణలో ఏకాగ్రత ఉండాలి. వ్యాపారాల్లో లాభ నష్టాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు అనుకూలంగా ఉన్నాయి. పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. పందాలు, పోటీల్లో విజయం సాధిస్తారు. ఇక మరొక రాశిగా చూస్తే సింహరాశి. సంప్రదింపులు కొత్త మలుపు తిరుగుతాయి. సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఆదాయ ఖర్చులకు పొంతనే ఉండదు. ఖర్చులు అంచనాలను మించుతాయి. చేతిలో ధనం నిలవదు. ఆత్మీయులతో ఉల్లాసంగా గడుపుతారు. పట్టుదలతో యత్నాలు సాగించాలి. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. దంపతులకు కొత్త ఆలోచనలు వస్తాయి. సంతానం భవిష్యత్తుపై శ్రద్ధ చాలా అవసరం. నగదు పత్రాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బాధ్యతలను ఎవరికి అప్పగించకూడదు.
ఒక సమాచారం ఆలోచింపజేస్తుంది. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నష్టాలు ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. దైవ దర్శనాలు సంతృప్తిని ఇస్తాయి. ఇక మరొక రాశిగా చూస్తే కన్య రాశి. ఖర్చులకు అంతుండదు. ప్రతి వ్యవహారం ధనంతో ముడిపడి ఉంటుంది. చెల్లింపులో జాగ్రత్త. వాగ్దాటితో అందరినీ నెట్టుకొస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పదవులు పురస్కారాలు అందుకుంటారు. గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. పెద్దల ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. వేడుకలకు హాజరవుతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. గృహ నిర్మాణాలు మరమ్మతులు చేపడతారు. పెట్టుబడులకు తగిన సమయం. వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుంటారు. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు సత్ఫలితాలను ఇస్తాయి. విద్యార్థులు పోటీలో రాణిస్తారు. ప్రయాణం చికాకు పరుస్తుంది. ఇక మరొక రాశిగా చూస్తే తులారాశి. బంధువులతో మంచి సంబంధాలు నెలకొంటే కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. సంతోషకరమైన వార్తలు వింటారు. కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. ఆదాయానికి మించి ఖర్చులున్నాయి. పొదుపు మూలక ధనం అందుతుంది. వస్త్రాలు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు రసీదులు జాగ్రత్తగా ఉంచుకోవాలి. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. అసాధ్యం అనుకున్న పనులు తేలికగా పూర్తవుతాయి. వివాదాలు సద్దుమణుగుతాయి. పదవుల కోసం ప్రయత్నాలు సాగిస్తారు. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అనవసర జోక్యం తగదు. చిన్ననాటి ఉపాధ్యాయులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. క్రీడా పోటీల్లో పాల్గొంటారు. దైవ దర్శనాలు సంతృప్తినిస్తాయి. వాహన చోదకులకు దూకుడు తగదు. ఇక మరొక రాశిగా చూస్తే వృశ్చిక రాశి. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ఒక ఆహ్వానం ఆలోచింపజేస్తుంది. గృహ మార్పు అనివార్యం. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటివారి ఆంతర్యం గ్రహించాలి. మొహమాటాలు భేషజాలకు పోవద్దు. మీ శ్రీమతి సలహా పాటించండి. దీర్ఘకాలిక సమస్యలు కొలిక్కి వస్తాయి. మానసికంగా కుదుట పడతారు. ధన లాభం ఉంది. ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. అవసరాలు నెరవేరుతాయి. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి ఉపాధ్యాయులు తారసపడతారు. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. వ్యాపారాల్లో లాభాలు అనుభవం గడిస్తారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. సభలు సమావేశాల్లో పాల్గొంటారు. ఇక మరొక రాశి ధనుస్సు రాశి. ఈ మాసం మీకు చాలా బాగుంది. కొన్ని ఇబ్బందులు తొలగుతాయి. మానసికంగా కుదుట పడతారు. ఊహించని ఖర్చులు ఉన్నాయి. ధనం మితంగా ఖర్చు చేయాలి. సహాయం చేసేందుకు అయిన వారే సందేహిస్తారు. పెట్టుబడులకు అనుకూలం కాదిది. వేడుకలకు ప్రయత్నాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ప్రియతములతో ఉల్లాసంగా గడుపుతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. సంతానం రాక ఉత్సాహాన్నిస్తుంది. పూర్వ విద్యార్థులను కలుసుకుంటారు. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించాలి. వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. వ్యాపారాల్లో నష్టాలను భర్తీ చేసుకుంటారు. చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. పందాలు పోటీలు ఉల్లాసాన్నిస్తాయి. ప్రయాణం దైవ దర్శనాల్లో అవస్థలు తప్ప. ఇక మరొక రాశి మకర రాశి. వేడుకలను ఘనంగా చేస్తారు. మీ ఉన్నతి అపోహ కలిగిస్తుంది. గృహ నిర్మాణాలు మరామతులు చురుకుగా సాగుతాయి. కొత్త వ్యాపకాలు సృష్టించుకుంటారు. పరిచయాలు బలపడతాయి. సంప్రదింపులు అనుకూలంగా ఉన్నాయి. ఆదాయం బాగుంటుంది. పెట్టుబడులు పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. ఖర్చులు అధికంగా ఉన్నాయి. అవసరాలు నెరవేరుతాయి. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం తగదు. మీ శ్రీమతి లేక మీ శ్రీవారి వైఖరిలో మార్పు వస్తుంది. వాయిదా పడిన పనులు పూర్తి కాగలవు. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. వ్యాపారాల విస్తరణలకు అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసి వస్తాయి. ఉపాధ్యాయుల కృషి ఫలిస్తుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మరొక రాశి కుంభరాశి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. అంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచాలి. పరిచయం లేని వారితో జాగ్రత్తగా ఉండాలి. పోగొట్టుకున్న పత్రాలు సంపాదిస్తారు. గృహం సందడిగా ఉంటుంది. కుటుంబీకులతో ఉల్లాసంగా గడుపుతారు. ధన లాభం ఉంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. మాట తీరుతో ఆకట్టుకుంటారు. ఆరోగ్యం మందగిస్తుంది. విశ్రాంతి చాలా అవసరం. మీ ప్రమేయంతో శుభ కార్యం నిత్యమవుతుంది. బంధువులతో మంచి సంబంధాలు నెలకొంటాయి. ఉపాధ్యాయుల శ్రమ ఫలిస్తుంది. వృత్తి ఉద్యోగ బాధ్యతలు మార్పులు చేసుకుంటాయి. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. వ్యాపారులు లాభసాటిగా సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకరంగా ఉంది. సేవా సంస్థలకు సాయం అందిస్తారు. వాహనం ఇతరులకు ఇవ్వడం క్షేమం కాదు. ప్రయాణంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక మీనరాశి వారికి ఈ మాసం చాలా శుభదాయకంగా ఉంది. వాగ్దాటితో నెట్టుకొస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కార్యసిద్ధి వ్యవహార జయం ఉన్నాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. బాధ్యతల నుండి విముక్తి లభిస్తుంది. బంధుత్వాలు పరిచయాలు బలపడతాయి.
ఆదాయ ఖర్చులకు పొంతన ఉండదు. ఖర్చుల అంచనాలు మించుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పత్రాలు, ఆభరణాలు జాగ్రత్తగా ఉంచుకోవాలి. వివాహ ప్రయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఎవరైతే వివాహం కానున్నారో వాళ్ళ ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంది. అనవసర విషయాలు దూరంగా ఉండాలి. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. పెట్టుబడులు, సంస్థల స్థాపనలకు అనుకూలంగా ఉంది. ఉద్యోగస్తులకు ధన యోగం ఉంది. పదోన్నతి ఉంది. దైవ దర్శనం సంతృప్తినిస్తుంది. క్రీడా పోటీల్లో రాణిస్తారు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంది. సో ఫ్రెండ్స్, ఇదండి మరి ఈ జనవరి నెల 2019 మొత్తం రాశి ఫలాలు రాశి ఇలా ఉన్నాయి. మరి ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మీకు అంతా అనుకూలంగా శుభదాయకంగా ఉంది. ధన్యవాదములు.